సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా జంధ్యాల రవిశంకర్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తెనాలికి చెందిన జంధ్యాల రవిశంకర్ నాగార్జున యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. గతంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్లు, గవర్నర్లకు న్యాయ సలహాదారుగా సేవలందించారు. వైసీపీ 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదనలు వినిపించారు. 2023 నుంచి ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జంధ్యాల రవిశంకర్ నియామక నేపథ్యంలో ఆయనతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సతీష్, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ జంధ్యాల సీనియర్ కౌన్సిల్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రవిశంకర్ జంధ్యాల గారు మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది? దాదాపు సుప్రీంకోర్టు అంటేనే చాలామంది ఇక్కడ అడ్వకేట్లు సీనియర్లు అంటూ ఉంటారు, కానీ మీరు అదే స్థాయి సీనియరు, ముఖ్యంగా తెలుగువారు, దాదాపు 50 ఏళ్ల తర్వాత మీ పేరు వినిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? సుప్రీంకోర్టులో మన సభ్యత్వాలు దాదాపు 32,000 ఉన్నా ఓటర్లు సుమారుగా 4,000 ఉంటారు. అంటే మన వాళ్ళు మెంబర్లు అవుతారే కానీ ఓటర్లుగా ఉండరు. కానీ ఇక్కడ గెలవాలి అంటే ఓటర్లు మాత్రమే ఓటేస్తారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ ఓట్లు వేయాలి, ఆ ఎక్స్ట్రీమ్ నార్త్ వేయాలి, నార్త్ ఈస్ట్ వేయాలి, అట్లాగే సెంట్రల్ ఇండియా వేయాలి. చాలా ఉంది. కొంతమంది 44 సంవత్సరాల సీనియర్లు, కొంతమంది 40 సంవత్సరాల సీనియర్, అందరూ సుప్రీంకోర్టులోనే పుట్టి పెరిగిన వాళ్ళు. సిట్టింగ్ మెంబర్లుగా ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం క్రాస్ కంట్రీ నాకు ప్రతి స్టేట్ నుంచి ఓట్లు పడ్డాయి. మనం మొత్తం కలుపుకున్నా కూడా 150-200 కూడా ఓట్లు లేనప్పుడు దాదాపు 1000 పైన ఓట్లు వచ్చాయి. అంటే మిగిలిన దాదాపు 900 ఓట్లు నాకు నార్త్ ఇండియన్స్ మిగిలిన వాళ్ళు వేశారు. ప్రధానంగా ఇటీవల వైకాపా ప్రభుత్వంలో గతంలో 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చినప్పుడు రైతుల పక్షాన మీరు ఫైట్ చేసిన తీరు కూడా చూసాం. అంతే అనేక మంది గవర్నర్లకు, అసెంబ్లీ స్పీకర్లకు కూడా మీరు సలహాదారుగా పనిచేశారు కదా, ఎట్లా అనిపించింది ఆ సందర్భాలు? సార్, అన్నిటికంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది 3 రాష్ట్రాల బిల్లుని, ఆ రోజున ఇచ్చిన 3 రాష్ట్రాల బిల్లుని ఆ రోజున ఉన్న వైపాక గవర్నమెంట్ విత్డ్రా చేసుకుని నా క్లయింట్ పేరు అశోక్ బాబు వేసిన కేసు వలన ఇది విత్డ్రా చేస్తున్నామని రిపీల్ ఆర్డర్లో రాయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. 3 రాష్ట్రాల బిల్లు కానీ ఇటు ఇది కానీ నేను ఒక్కడనే డబ్బులు తీసుకోకుండా నా రాష్ట్రం కోసం, నా ప్రాంతం కోసం, నా జిల్లా కోసం చేశాను. నేను కీలక కేసుల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు కూడా ఉంది కదా, దాంట్లో కూడా మీరు స్పీకర్ తరపున వాదనలు వినిపించారు. గతంలో కూడా మీరు అటు డీకేఆర్ లాంటి వారి కేసులు కూడా వాదించారు కదా, ఆ సందర్భం ఎట్లుంది? ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అందులో మీకు చోటు దక్కడం కూడా ఎట్లా చూడాలి దాన్ని? లెజిస్లేటివ్ అఫైర్స్, లెజిస్లేషన్స్ వీటి గురించే కాకుండా ఎలక్షన్ కమిషను వీటన్నిటి మీద ఆ అనుభవంతోనే నేను డికే అరుణ్ గారు కానీ, పద్మావతి రెడ్డి గారు కానీ, వీళ్ళు దాదాపుగా నేను 60 ఎలక్షన్ పిటిషన్స్ చేసి ఉంటాను. ఆ అనుభవం వల్లనే ఏఐసిసి వారు నన్ను స్పెసిఫిక్గా మీనాక్షి నటరాజన్ కేసు చేయాలని చెప్పి అడగటం జరిగింది. అక్కడ తెలంగాణలో నేను ఆమె కేసు ఇక్కడ ఉంచడానికి వీళ్ళు లేదని డిస్మిస్ చేయించడం జరిగింది. అన్ఫార్చునేట్గా అప్పటికే ఆమెకు డ్యామేజ్ జరిగిపోయింది. ఆమె మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేస్తూ మధ్యప్రదేశ్లో కూడా మీరు రండి, మా వాళ్ళు ఉంటారు, ఆ టైంకి మీరు కూడా చేయాలని అడిగారు. చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే దాదాపుగా ఇవాల్టి రోజున ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి ఒక్క రిప్రజెంటేషన్ సుప్రీంకోర్టులో లేదు, నేను తప్ప. 50 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం తాను విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ కౌన్సిల్ రవిశంకర్ జంధ్యాల గారు. వీడియో జర్నలిస్టు నిషాంత్ దుబేతో సతీష్, అభినంద్రోతి, న్యూఢిల్లీ.